ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోస్తా తీరం వెంబడి ఏర్పాట్లు చేయాలనుకున్న మంచినీటి ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో గత ప్రభుత్వంలో పెండింగ్ లో పడిపోయిన ప్రతిపాదనలు మళ్లీ తెరమీదికి వచ్చాయి. 1650 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును రూపొందించబోతున్నారు. ఆత్రేయపురం మండలం వసంతపాడలో ఇందుకోసం 2 చోట్ల భూమిని కలెక్టర్ మహేష్ కుమార్ గుర్తించారు. ఒక చోట 10 ఎకరాలు, మరొక చోట 9 ఎకరాలు రెవెన్యూ అధికారులు ఎంపిక చేశారు. డెల్టాలో తాగునీటి ఎద్దడి ఉన్న అన్ని గ్రామాలకు రక్షిత మంచినీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇది అవడి అంటారా? అంటే ఇది పాత సార్, ఇది ఓల్డ్. యాక్చువల్గా ఇక్కడ అక్కడ అవడ సెంట్రల్ నుంచి ఇలా వచ్చేస్తాం. ఇక్కడ అవడి జంక్షన్ నుంచి ఇలాగా నరేంద్రపురము ముంగండ పీగనవర్ రీచ్ అయిపోతుంది. పీగనవర్ నుంచి మళ్ళీ కెనాల్కి వెళ్ళిపోతుంది. పీగనవర్ కెనాల్కి ఎలాంటి కెనాల్ మనం ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి వచ్చిన తర్వాత సో ఇప్పుడు అక్కడ గ్రావిటీ ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి బై పంపింగ్ సార్. ఇది టీకల్ నుంచి రావాల్సి ఉన్నది మన హెడ్ వర్క్స్ వరకు బై పంపింగ్. ఇక్కడి నుంచి మాత్రం బైక్ రావాలి. హెడ్ వర్క్స్లో ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మనం ఒక 30 వర్క్స్లో ఆ